హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మేము రీసెంట్గా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కి వెళ్ళాము. సో మేము అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేసాము, ఎక్కడ స్టే చేసాము అండ్ అలాగే ఆద్యతో మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుందాము అనేవి ఇవన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మేము అంటే మాకు అందరూ ఏంటంటే ఎల్లోస్టోన్కి వెళ్తున్నాము అనగానే ఫస్ట్ చెప్పింది ఏంటంటే లైక్ లాంగ్ వాక్స్ ఉంటాయి, అలాగే వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, ఇలా కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పారనమాట. సో దానికి తగ్గట్టు మేము ఆద్య ఉంది కాబట్టి మాకు తను కొంచెం స్నాక్ కానీ ఫుడ్ కానీ మేము ప్లాన్ చేసుకున్నాము. సో అవన్నీ ఎలా ప్లాన్ చేసాము అనేది నేను ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను. అండ్ అలాగే మేము డే 1 వచ్చేసరికి ఏంటంటే మాది మొత్తం ఓవరాల్గా 5 days ట్రిప్ అనమాట. సో డే 1 నేను ప్రజెంట్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. డే 1 మేము చాలా సింపుల్గా పెట్టుకున్నాం అనమాట. ఎందుకు అంటే మేము ఉండేది బోస్టన్ టు మేము వెళ్తుంది బోజ్మన్ ఎయిర్పోర్ట్కి అనమాట. సో బోజ్మన్ వచ్చేసరికి లైక్ 4.5 hours స్ట్రైట్ ఉంది. మేము మధ్యలో లే అవర్స్ ఇలాగేం పెట్టుకోలేదు. సో డైరెక్ట్గా బోజ్మన్కే పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది ఆద్యకి జస్ట్ సెకండ్ ఫ్లైట్ అనమాట. ఫస్ట్ ఫ్లైట్ వెన్ షీ వాజ్ లైక్ 1 year old ఉన్నప్పుడు వెళ్ళాము. అప్పుడు బాగానే కోఆపరేట్ చేస్తుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ కాకపోతే ఇప్పుడు తను టోడ్లర్ కదా, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటుంది, కొంచెం క్రాంకీ అవుతుంది. సో ఫ్లైట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి భయపడ్డాము. బట్ థ్యాంక్ఫుల్లీ ఏమైందంటే మేము వెళ్ళేటప్పుడు యూజువల్గా ఆద్య అరౌండ్ 8కి అలా లేచిద్ది మార్నింగ్. కాకపోతే ఆ రోజు మేము ఫ్లైట్ మాది ఎర్లీ మార్నింగ్ 7:30కి ఉందనమాట. సో మేము 7:30కి ఉంది కాబట్టి మేము మార్నింగ్ 5కే లేచాం. మాతో పాటు తను లేచి అప్పుడు దాకా ఎయిర్పోర్ట్ దాకా మెల్కొని ఉండేసరికి ఫ్లైట్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం అటు ఇటు చూడటము, టేక్ ఆఫ్ అయ్యేదాకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసింది. వన్స్ టేక్ ఆఫ్ అయిన వెంటనే తను పడుకుంది అనమాట. పడుకొని ఆల్మోస్ట్ లైక్ 2.5 hours అలా పడుకుంది. అండ్ ఇంకోటి మాకు ఫ్లైట్ వచ్చేసరికి థ్యాంక్ఫుల్లీ మేము వెళ్ళినప్పుడు చాలా ఎంటీగా ఉంది. సో లక్ష్మణ్ చూస్తున్నారు కదా, బస్సులో పడుకున్నట్టు మంచిగా పడుకున్నాడు అనమాట. సో తను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2.5 hours to 3 hours పడుకొని తర్వాత లేచింది. సో మేము తను లేచిన ఇంకొక హాఫ్ అన్ అవర్కి ల్యాండ్ అయిపోయాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మాకు ఓవరాల్గా పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అండ్ అలాగే వచ్చేసరికి మేము కొన్ని అలాగే వచ్చేసరికి కదా. సో ఏమైంది అంటే మాకు ఫ్లైట్ వచ్చేసరికి 7 అనమాట. మేము అక్కడ ల్యాండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. సో ఆద్యాకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ వచ్చేసరికి మేము ఫ్లైట్లోనే ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేను ముందు రోజే పులిహోర ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు నేను యూఎస్ వచ్చిన తర్వాత జర్నీ చేసేటప్పుడు వెరీ ఫస్ట్ టైం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడము. యూజువల్గా ఏంటంటే అంతకుముందు మేము లైక్ సింగిల్స్ కాబట్టి పెద్ద ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంది కానీ ఈ హడావుడి ఎప్పుడు ఉండింది లేదు. బట్ అదే వచ్చిన తర్వాత అలా కుదరదు కాబట్టి నేను ముందు రోజే పులిహోర ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ చెప్పాం కదా, అదే లేచిన ఒక హాఫ్ అన్ అవర్కి మేము ఆల్మోస్ట్ లైక్ ల్యాండ్ అవుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైక్ మేము ల్యాండ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసి యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి బోజ్మన్ ఎయిర్పోర్ట్. ఇది చాలా సింపుల్గా ఉంది, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. మేబీ లైక్ ఎందుకంటే అక్కడికి ఫ్రీక్వెంట్గా ఫ్లై అయ్యే వాళ్ళు ఏంటంటే ఎల్లోస్టోన్కే కాబట్టి మేబీ దానికోసమే ఏమో లైక్ చిన్న ఎయిర్పోర్ట్, బట్ డీసెంట్ ఎనఫ్ అనమాట. అండ్ మేము వచ్చేసరికి ఈ కార్ తీసుకున్నాము. మేము తీసుకుంది ఫోర్డ్ బ్రాంకో. ఎందుకు అంటే లైక్ యాక్చువల్గా మేమేంటంటే లైక్ ఎస్యూవీ లైక్ స్టాండర్డ్ తీసుకోవాలి అనుకున్నాము. ఎందుకంటే లైక్ మోంటానాలో వచ్చేసరికి ఏంటంటే అందరూ చెప్పింది ఎల్లోస్టోన్ అక్కడ అంతా లాంగ్ డ్రైవ్స్ ఉంటాయి. సో ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే ఎస్యూవీ ప్రిఫర్ చేయమన్నారు. సో మేము ఎస్యూవీ స్టాండర్డ్ బుక్ చేసుకున్నాము. కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ లేవంట. అందుకని చెప్పేసి ఇది ఇంటర్మీడియట్ అంటే లైక్ స్టాండర్డ్ సైజ్ మీద కొంచెం చిన్నదనమాట ఈ కార్ ఉంది అని చెప్పారు. కాకపోతే ఏంటంటే మేము ఫస్ట్ కూర్చొని లెగ్ స్పేస్ ఇవన్నీ చూసుకుంటే పర్లేదు, మాకు గుడ్ ఇనఫ్ అనిపించింది. అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి ఇది మేము ఓకే అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీకు కనుక టోడ్లర్స్ ఉన్నారు అంటే యాక్చువల్గా మీరు బుక్ చేసుకున్న రెంటల్ కారు వాళ్ళ దగ్గరే కార్ సీట్స్ ఉంటాయి అనమాట. ఒకసారి మీరు ముందే మాట్లాడుకోవచ్చు. ఆర్ లైక్ మేము వచ్చేసరికి ఏంటంటే మాకు ఐడియా లేదు, మనం ముందే వాళ్ళ దగ్గర కార్ సీట్ బుక్ చేసుకోవచ్చు అనేది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తను మాకు ఎవరైతే కారు ఇస్తున్నారో తను అడిగింది అనమాట, ఇట్లా మీకు టోడ్లర్ ఉంది కదా, మీరేమన్నా మా దగ్గర కార్ సీట్ బుక్ చేసుకున్నారా అని చెప్పేసి. సో మేము లేదు అంటే అప్పుడు ఐడియా వచ్చిందనమాట, ఓకే వాళ్ళ దగ్గర ఈ సర్వీస్ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో మేము అడిగాము లైక్ ఎంత పర్ డే అని చెప్తే వాళ్ళు $15 పర్ డే అని చెప్పారు. సో మేము ఇంకా
కార్తో పాటు కార్ సీట్ కూడా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లైక్ మేము అదే ఆలోచిస్తున్నాం కార్ సీట్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. బట్ థ్యాంక్ఫుల్లీ వాళ్ళు అక్కడ ఉంది అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అదే తీసేసుకున్నాము. అంటే దాని తర్వాత మేము చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ బోజ్మెన్ దగ్గర లైక్ పక్కనే ఆల్బర్ట్సన్స్ అని చెప్పేసి ఒక గ్రాసరీ స్టోర్ ఉంటే వెళ్ళి గ్రాసరీ తీసుకున్నాం అనమాట. ఎందుకు అంటే మేము సాటర్డే వెళ్ళిన ఫస్ట్ డే వచ్చేసరికి పెద్ద ట్రిప్పులు ఇవేం ప్లాన్ చేసుకోకుండా లైక్ ఫస్ట్ ఈమెకి ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. సో దట్ లైక్ మేము యాక్చువల్గా నెక్స్ట్ 3 డేస్కి ఈజీగా ఉంటుంది అన్నట్లు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి మేము యాక్చువల్గా అక్కడ లైక్ గ్రాసరీ స్టోర్లో నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. అండ్ ఇంకొకటి మీరు కనుక ట్రావెల్ విత్ కిడ్స్ ట్రావెల్ చేసేటట్లయితే నాకు ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఎక్కడ స్టే చేస్తారో అక్కడ ఫుడ్ తీసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మేము రాంగ్ స్టెప్ వేసామన్నమాట. ఎందుకంటే మేము బోజ్మెన్ దగ్గరే తీసేసుకున్నాం. ఎందుకు అంటే మేమేమనుకున్నామంటే మేము ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయో ఉండవు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది పడతాము అన్నట్లు మేము ముందే తీసేసుకున్నాం అనమాట. బట్ కాకపోతే ఏంటంటే మేము ఫస్ట్ డే వచ్చేసరికి బిగ్ స్కైలో స్టే చేసాము. అక్కడ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. మేము సెకండ్ డే వచ్చేసరికి ఐలాండ్ పార్క్లో స్టే చేసాము. అక్కడ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మేము మిస్టేక్ చేసామన్నాం కదా, ఏంటి అంటే మేము బోజ్మెన్లోనే ఫుడ్ తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏమైందంటే మేము బిగ్ స్కై వచ్చేసరికి వెకేట్ చేసి మేము ఐలాండ్ పార్క్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ గ్యాప్ ఉందన్నమాట. కొన్ని ఫుడ్ ఐటమ్స్ పాడైపోయినాయి. సో అందుకని చెప్పేసి మీరు యాక్చువల్గా ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ గ్రాసరీ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అని చెప్పాను కదా. మేము ఫస్ట్ డే వచ్చేసరికి ఏంటంటే బిగ్ స్కైలో స్టే చేసామన్నమాట. ఇది మేమున్న ఎయిర్బిఎన్బి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మేము లిస్టింగ్లో చూసినప్పుడు ఏంటంటే కొంచెం లైక్ మోడర్న్ లుక్తో చాలా బ్రాండ్ న్యూ అన్నట్లు ఉండిందనమాట. బట్ యా ఈవెన్ లైక్ వెళ్ళిన తర్వాత ఇట్స్ గుడ్ ఇనఫ్. బట్ కాకపోతే ఏంటంటే మేము పెట్టిన మనీకి వర్తీ కాదనిపించింది. ఎందుకంటే చాలా చిన్నగా ఉందన్నమాట. బట్ కాకపోతే ఏంటంటే 2 పీపుల్కి గుడ్ సైజు. అంటే మాకు లైక్ ఓవరాల్గా వాళ్ళు మనకి ఏమైతే ఎమ్యూనిటీస్ కావాలో అవి ఇంచుమించు అన్నీ ఉన్నాయి అనమాట. అంటే లైక్ యూటెన్సిల్స్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, కట్లరీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే చెప్పాను కదా, వాళ్ళు లిస్ట్ చేసిన ప్రైస్కి వాళ్ళు పెట్టిన పిక్స్కి నాట్ వర్తీ అనమాట. బట్ ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సింపుల్ కిచెన్ చెప్పాను కదా, వాళ్ళు బౌల్స్ కానీ అండ్ అలాగే మనకి కాఫీకి కావాల్సిన ఐటమ్స్ కానీ ఇవన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి మెయిన్గా మేము ఎయిర్బిఎన్బీస్ తీసుకున్నాం అనమాట. హోటల్స్ ప్రిఫర్ చేయలేదు. ఎందుకు అంటే చెప్పాం కదా, మేము ఆద్యాకి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కావాలి కాబట్టి సో మేము ఎయిర్బిఎన్సే ప్రిఫర్ చేసామన్నమాట. ఎందుకంటే హోటల్స్లో వచ్చేసరికి మనం కుక్ చేయడానికి అలో కాదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అట్లీస్ట్ లంచ్ వచ్చేసరికి మేము ట్రిప్లో ఉంటాం కాబట్టి లంచ్ మేము మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో అట్లీస్ట్ తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అన్న ఫ్రెష్గా ఇవ్వాలి అన్న ఆలోచనతో మేమైతే ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేసాము. అండ్ దిస్ వన్ ఆల్సో ఏంటంటే మాకు మేము బోజ్మెన్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి ముందు రోజు జస్ట్ ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాము. అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అక్కడ కిచెన్ పక్కన చిన్న డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా అండ్ టీవీ ఉంది. సో దాని పక్కనే ఏంటంటే సో నేను పక్కనే ఉన్న క్లోజెట్ చూపిద్దాం అనుకుని ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. బట్ నాకు అది ఓపెన్ అవ్వలేదు. సో లైట్ తీసుకొని నేను బెడ్రూమ్ చూపిస్తాను. సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి ఇనిషియల్గా ఇది స్టూడియో. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే లైక్ అటు ఇటు లైక్ హ్యాంగింగ్ డోర్స్ ఒకటి పెట్టి దాన్ని ఒక చిన్న బెడ్రూమ్లా పెట్టారనమాట. అక్కడ వచ్చేసరికి ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి రెస్ట్ రూమ్ అనమాట. సో మాకు వచ్చేసరికి ఇద్దరికి అండ్ ఆద్యాకి క్వీన్ సైజ్ బెడ్ సరిపోలేదు. అండ్ ఆల్సో ఏమైంది అంటే లైక్ నైట్ తనకి ఏసీ సరిపోలేదనమాట బెడ్రూమ్లో. అందుకని చెప్పేసి అండ్ ఆల్సో వాళ్ళకి లివింగ్ రూమ్లో సోఫా ఉంది కదా, దాన్ని మనం కన్వర్టబుల్ బెడ్ లాగా చేసుకోవచ్చు అనమాట. మేము అక్కడ నైట్ నేను ఆద్య బెడ్ మీద పడుకుంటే లక్ష్మణ్ వచ్చేసరికి క్వీన్ బెడ్ మీద పడుకున్నాడు అనమాట. నేను ఆద్య సోఫా బెడ్ మీద పడుకుంటే లక్ష్మణ్ క్వీన్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అండ్ ఆద్య వచ్చేసరికి ఏంటంటే ఆ షూ ర్యాక్ పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంది చెప్పాను కదా. సో ఈ సోఫా వచ్చేసరికి లైక్ ఆ పిల్లోస్ అవన్నీ తీసేస్తే కన్వర్టబుల్ బెడ్ లాగా అయిందనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చలేదైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫర్దర్గా మేము ఎక్కడ స్టే చేసాము అలాగే ఎలాంటి యాక్టివిటీస్ చేసాము అని చెప్పి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.